శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు పొరపాటును కూడా దేవుణ్ణి ప్రశ్నించడం గాని, ఆయన్ని నిందించడం గాని చేయకుండా భక్తుల్ని జ్ఞాపకం చేసుకుందాం. నేనెప్పుడు చెబుతాను, షడ్రక్, మేషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోండి, హబక్కూకుని జ్ఞాపకం చేసుకోండి, దానియేలుని జ్ఞాపకం చేసుకోండి, పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి. మొన్న కమల్ రాజేష్ అన్న మీటింగ్ లో చెబుతూ నాకు ఆ మాట చాలా మంచిగా అనిపించింది సార్. నేను చాలా ఆదరణ పొందాను. ఎలాగనంటే, పౌలు గారికి శ్రమలే ఆశీర్వాదకరణంగా ఉన్నాయంట. శ్రమలే ఆశీర్వాదాలుగా ఉన్నాయంట. నిజమే కదా, నిజమే కదా. ఈ శ్రమలు మన మేలు కొరకే కదా. మనం పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు కదా. మహా అయితే ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తాం? మనిషి యొక్క ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు. ఈ కాలక్రమేణా అది కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు దిగజారిపోయింది. ఈ 60 సంవత్సరాలు బాధపడినా కూడా, శ్రమ అనుభవించినా కూడా, కష్టాలు అనుభవించినా కూడా, నేను అంటాను, మరణించిన తర్వాత యుగ యుగాలు కూడా మనం దేవునితో జీవించబోతా ఉన్నాం. ఇది మన నిరీక్షణ, ఇది మన నిరీక్షణ, మనం కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ. అందుకని మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మన శ్రమలో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకులు, ఏ పరిస్థితి అయినా నేను అంటున్నాను, మనుషుల దగ్గర చెప్పుకోకండి, మనుషుల దగ్గర చెప్పకండి. మనుషుల దగ్గర మనం చులకనైపోతాం. మనుషులు మనం